Hi, hello, welcome back. Day two in Pattaya. So started with Coca-Cola. లైక్ ఏందంటే ఫుల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ విత్ కోకోకోలా అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయినా మన కొరల ఐలాండ్ దాని మధ్యలో ఇది ఫార్చునర్ యాక్చువల్లీ ఇక్కడ చూసారా ఓ ఫార్చునర్ ఉంటే పీకే వేసుకుంటారు హైదరాబాద్లో ఇండియాలో ఫార్చునర్ చూసారా ఫార్చునర్ వాల్యూ ఇది ఉంటుంది అట్లా ఉంటుంది మరి వీళ్ళతోని సో అలా అని వాకింగ్ స్ట్రీట్ లో అలా ముందుకు అడుగులు వేస్తూ పైకి వెళ్తుంటే ఇది డే టైంలో వాకింగ్ స్ట్రీట్ అయితే వ్యూ ఇలా ఉంటుంది ఏముండదు ఎంత టైం పాస్ చేసేది నైట్ అంతా నైట్ లైఫ్ బట్ అనేది ఉంటుంది సో డే అంతా నార్మల్ గానే ఉంటుంది కొత్తగా ఏమైతే ఉండదు సో మేమైతే కొరలడానికి అయితే స్టార్ట్ అయినాం ఇలా వాకింగ్ స్ట్రీట్ నుంచి పక్కన వెళ్తుంటే ఆ సముద్రం దగ్గర ఫెరీ ఉంటాయి ఆ ఫెరీ పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ అంట 30 బాట్స్ 30 వాట్ ఇన్ ద సెన్స్ ఇండియన్ కరెన్సీ ఇంటూ 2.8 రూపీస్ సో అక్కడి నుంచి అది వన్ వే మాత్రమే అది సో ఇవన్నీ డీటెయిల్స్ ఎలా ముందే చెప్తున్నానంటే ఆల్రెడీ తెలుసుకొని స్టార్ట్ అయ్యాం కాబట్టి సో బోట్ రైడ్స్ అయితే ఇక్కడైతే మస్త్ ఆఫర్లు ఉన్నాయి చూడండి బోట్లు ఏమున్నాయంటే ఇక్కడ చూడు స్పీడ్ బోట్ ఉంది నార్మల్ బోట్ ఉంది ఫెరీస్ ఉన్నాయి బోట్ పార్టీస్ ఉన్నాయి సేమ్ చిరుతలో ఉంటది కదా వాళ్ళిద్దరు సపరేట్ బోట్ వేసుకొని వెళ్ళి అక్కడ సముద్రం మధ్యలో పార్టీ చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇంత ఇంతగా ఇదే స్పీడ్ బోట్ సో 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 గైస్ ఇలానే ముందుకు వెళ్తున్నాం ఏదో సముద్రం మధ్య నుంచి నడుపుతుందంటే నడుపుతుంది పైకి అంతే మీకు ఇంకో బోట్ చూపిస్తుంది లో బడ్జెట్ లో వెళ్ళి పైరట్స్ ఆఫ్ కేరియన్ లో ఉంటుంది కదా బోట్ సేమ్ యాస్టేజ్ ఉంది బట్ అది కాదు అది ఫెరీ సో ఏంటంటే అది మనం స్పెషల్లీ బుక్ చేసుకోవాల్సి ఉంటుందంట సో డిన్నర్ అది పార్టీ అంతా జరుగుతుంటది లోపల ఇలా ముందుకు సాగుతాం మేమైతే యాక్చువల్లీ ఆ మొత్తం ఐలాండ్ అంతా తీలే వీడియో అక్కడ వెళ్ళాక ఇంకొంచెం ఫన్ మస్తు ఎక్కువైపోయింది ఫ్యాన్సీ హోస్ట్లో ఉన్నాయి సో అక్కడైతే ఐలాండ్ అయితే చూపించలేకపోయినాం ఐలాండ్ అయితే బాగానే ఉంది సో అంత వర్త్ ఇట్ కాదు అది టైం వేస్ట్ అవ్వరు అంత పీకేది ఏం లేదు సరే కొరల ఐలాండ్ ఏం ఉండదు సపరేట్ బీచ్ ఉంటుంది కానీ అది జనాలు గట్టిగా ఉన్నారు భయ ఐలాండ్ అనే ఫీలే రాలేదు అది కాకపోతే మీకు అక్కడ ఏంటంటే 7-11 ఉంటుంది చూసినారు 2 o'clock వైన్స్ బంద్ ఆడ సో బ్యాక్ టు మళ్ళా సేమ్ యాజ్ యూజువల్ వాకింగ్ స్ట్రీట్ అలా టైం పాస్ చేస్తూ ఏదో ఇటు అటు తిరుగుతూ ముందుకు వెళ్తాయి ఆ పురుగులతో ఈ అమ్మాయి కొడుకులు ఎక్కడ పడితే అక్కడ నాన్ వెజ్ తిని బతికేస్తారు ఈ 7-11 అయితే మరీ ఘోరం దాంట్లో టైం టు టైం ఆల్కహాల్ని మెయింటైన్ చేస్తాడు వాడు టైం మార్నింగ్ 11 to 2 వరకు ఆల్కహాల్ అమ్ముతాడు ఈవినింగ్ మళ్ళీ 5 to 11 మాత్రమే అమ్ముతాడు ఇన్ బిట్వీన్ దీస్ గ్యాప్ అయితే వాడైతే ఆల్కహాల్ సర్వ్ చేయడం ఈవెన్ అక్కడ ఫ్రీజ్లో ఉన్నా కానీ తీయలేదు సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఆల్కహాల్ 7-11లో ఉంటుంది అది కాకుండా మన పటాయాకి దగ్గరలో వాకింగ్ స్ట్రీట్ దగ్గరలో ఒక గ్లో పటాయా అనే హోటల్ ఉంటుంది దాని సరౌండింగ్స్లో ఒక సూపర్ మార్ట్ ఉంటుంది ఆ సూపర్ మార్ట్ పేరు గుర్తురాట్లేదు కానీ ఆ సూపర్ మార్ట్లో అయితే కొంచెం బెటర్ ప్రైస్తో దొరికేస్తాయి సో నైట్ లైఫ్ పటాయా ఫుడ్ ఇది సో ఇది అందరు అనుకుంటున్నట్టు డే అంతా ఏదో ఉండి సేదో తీరుతుంటారు ఇక్కడ టైం పాస్ మాత్రమే వాకింగ్ స్ట్రీట్ మీరు అనుకున్నంత రచ్చ అయితే ఇక్కడ ఏం జరుగుతలేదు సో అది ఎక్స్పెక్ట్ చేసి అస్సలు రావద్దు సో జస్ట్ ఎంజాయ్ చేసాము వదిలేసాము నెక్స్ట్ పటాయా సెంట్రల్ మాల్ ఇది బట్ కాకపోతే ఇదే మాల్లో మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే దీంట్లో DJI అఫీషియల్ స్టోర్ ఉంటుంది సెంట్రల్ పటాయా ఓకే గాయ్స్ సీ యూ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ Day 3